ప్రతికూల పరిస్థితుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తెలుగుదేశం పార్టీకి 150 సీట్లను సాధించి పెడతాయని మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు అవసరాన్ని ప్రజలు గుర్తించారన్నారు. నియోజకవర్గం మార్చడం తన విధానం కాదని, పార్టీ నిర్ణయం ప్రకారమే విశాఖ ఉత్తరం నుంచి బరిలో దిగారని తెలిపారు. ఉత్తర నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తానంటున్న మంత్రి గంటా శ్రీనివాసరావుతో ముఖాముఖి. విశాఖ ఉత్తర నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు తన భీమిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గం నుంచి విశాఖ ఉత్తరానికి తన అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఇవ్వడంతో అక్కడి నుండి పోటీకి ఆయన సిద్ధపడ్డారు. ఇదొక ప్రధానమైన కారణం అయితే గత 10 ఏళ్ల క్రితం ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు తెలుగుదేశం నుంచి ప్రాతినిధ్యం లేదు. కొత్త అభ్యర్థిగా మంత్రి గంటా శ్రీనివాసరావు రంగప్రవేశంతో ఎక్కడికక్కడ ఉత్సాహం వాళ్ళలో వెల్లువిరుచడానికి ప్రధానంగా ఈ ర్యాలీలు, అలాగే ఈ మొత్తం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతుండడం ఒక ప్రధానమైన అంశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. 99లో ఎంపీగా రాజకీయ అరంగేటం చేసిన గంటా శ్రీనివాసరావు తర్వాత వేర్వేరు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి సిద్ధమయ్యారు. ఈ పోటీ ఎలాగుంది, అలాగే రాష్ట్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుకూల పరిస్థితులు ఏంటి, అలాగే ప్రతికూలమైన అంశాలు ఏంటి, ఈ అన్ని అంశాలని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గంటా శ్రీనివాసరావు గారు. సార్, ఎలాగుంది కొత్త నియోజకవర్గం, మళ్ళీ నియోజకవర్గం మారారు, మీ మీద అది గెలుపు గుర్రం అన్న ఇది ఉంటూనే నియోజకవర్గాలు మారుతున్నారన్నది, ఇది మీరు ఎట్లా ట్రీట్? ముందుగా ఏదైతే రేపు జరగబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 150+ సీట్స్ తోటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉంది. మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో దాదాపు అన్ని స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ముద్ర స్పష్టంగా ఉన్న జిల్లాల్లో వైజాగ్ ఒకటి. హుద్హుద్ 2014 అక్టోబర్ 12 వచ్చిన తర్వాత ఈ విశాఖకి మళ్ళీ పూర్వవైభవం వస్తుందా రాదా అని అందరూ కూడా ఆందోళన పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇక్కడే ఉండి 10 రోజులు బస్సులో నుంచి మొత్తం అన్ని కూడా స్వయంగా పర్యవేక్షించి ఒక సాధారణ స్థితి తీసుకొచ్చిన విషయాన్ని ఎవరు మర్చిపోలే. ప్రధానంగా ఇప్పుడు గాజువాక దగ్గర మనం పరిశీలిస్తే ఆ పార్టీ జనసేన అధ్యక్షుడే అక్కడ పోటీకి దిగారు. అలాగే సిబిఐ మాజీ జేడీని పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దించారు. ఇవన్నీ మీకు ఏ రకమైన అంశాలుగా మీరు చూస్తారు? జనసేన తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నా, లేకపోతే వాళ్ళ ఎంపీ అభ్యర్థిగా జేడీ గారు పోటీ చేస్తున్నా, అల్టిమేట్ గా ప్రజలనే వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎవరైతే సుస్థిర పాలన అందించగలరు, ఎవరు సమర్థవంతంగా నాయకత్వం వహించగలరు, ఎవరి నాయకత్వంలో ఈ కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కట్టెక్కగలదు అనేది ఒక ఓవరాల్ గా చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక కాన్స్టిట్యున్సీలోనో, లేకపోతే జేడీ లక్ష్మణ్ గారు ఒక ఎంపీగానో రాష్ట్రాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, ఒక అసెంబ్లీ భవనం లేదు, ఒక సెక్రటేరియట్ లేదు, ఒక రాజధాని లేదు, చివరికి ముఖ్యమంత్రి గారు కూర్చోవడానికి కుర్చీ కూడా లేకపోతే బస్సుల నుంచి రాష్ట్రంలో పరిపాలన మొదలైంది. 17,000 కోట్ల లోటు బడ్జెట్. సాయం చేస్తానన్న ఢిల్లీ పెద్దలు చేయించారు. ఢిల్లీ మించిన రాజధాని కట్టుకుందామని ఆ వెంకన్న పాదాల సాక్షిగా హామీ ఇచ్చిన మోడీ గారు ఏ విధంగా మొహం చాటేసారో మనం చూస్తా ఉన్నాం. ఒక ప్రత్యేక హోదా లేదు. అన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవంతో, ఆయన హార్డ్ వర్క్ తోటి, ఆయన విజన్ తోటి ఈ కొత్తగా ఏర్పడే రాష్ట్రాన్ని ఈ రోజు ఒక మోడల్ స్టేట్ గా మనం చేయగలిగాం. మరి ఈ అభివృద్ధి ఇలాగా కొనసాగాలంటే, ఈ సంక్షేమ పథకాలు ఇంకా పెద్దతను చేయాలంటే మళ్లీ రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఒక హిస్టారికల్ నెసిటీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఆయన పెట్టిన బహిరంగ సభలకి విపరీతంగా జనం వస్తున్నారు, విపరీతంగా ఆదరణ ఉందని వాళ్ళు చెప్తున్నారు. మీరు దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈసారి జరుగుతున్న ఎన్నికలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒక 40 సంవత్సరాల నికార్సైన రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారిది. 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, దేశ రాజకీయాల్లోనే ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి వ్యక్తులను కూడా నిర్ణయించే దాంట్లో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి సైబరాబాద్ లాంటి ఒక ప్రత్యేకమైన సిటీ డెవలప్ చేసి లక్షలాది మంది యువతకి ఐటీ ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదైతే చేస్తారో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ రేపు థింక్ చేస్తారని బయట నానుడి. అటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ఫార్చునేట్ గా ఒక జగన్మోహన్ రెడ్డి గారనే 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి. ఈ రోజు కూడా 30 కేసుల్లో ప్రథమ బొద్దాయి. ప్రతి శుక్రవారం కూడా కోర్టుకి హాజరయ్యి అవినీతి కేసుల్లో జడ్జి ముందు నిలబడి వస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 47 పేజీల అఫిడవిట్లో 25 పేజీలు కేవలం తన మీద ఉన్న కేసుల గురించి ఉన్న వ్యక్తి, మరో 20 పేజీలు తనకున్న ఆస్తుల గురించి ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తితో ఈరోజు పోటీ పడాల్సి వస్తుంది. నిజంగా డెమోక్రసీలో ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్. సార్, మీ నియోజకవర్గానికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ నుంచి
ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే పోటీ చేస్తున్న నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తున్నారు. మీకు ప్రధానమైన ప్రత్యర్థ లేకపోతే మీ మీద విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు. దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు? నేను 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు కూడా నేను వ్యక్తిగత విమర్శలకో దోషాలకో నేను ఎప్పుడూ పాల్పడలేదు. ఒక వ్యక్తి ఏదో నన్ను అన్నాడని చెప్పని వెంటనే దానికి రియాక్ట్ అయ్యి ఆ వ్యక్తి స్థాయి పెంచి నా స్థాయి తగ్గించుకునే పద్ధతి నాకు లేదు. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో జనరల్ ఎలక్షన్స్ లో మాకు సీట్లు తగ్గాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండడం వల్ల మేము నష్టపోయాం. ఆ పొత్తులో భాగంగా వాళ్ళకి 14 సీట్లు ఇస్తే అందులో ఒక 4 సీట్లు గెలిచారు. అందులో వైజాగ్ నాతో కూడా ఒకటి. ఈయన కంటెస్ట్ చేస్తా అని చెప్పి కంటెస్ట్ చేశాడు. మరి కంటెస్ట్ చేస్తే రేపు మీరే చూడబోతారు రిజల్ట్స్ ఎలాగ ఉంటుంది ఏంటనేది. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ఆయన వెనకాల ఉన్నారు కాబట్టి మొన్న ఎన్నికలు గెలవగలిగారు. ఈసారి అటువంటి పరిస్థితి ఎక్కడ భారతీయ జనతా పార్టీకి లేదు. ప్రతిసారి నియోజకవర్గం మారుస్తూ వస్తున్నారు. ఇదేంటి కొత్త స్ట్రాటజీయా లేదంటే మీ స్టైల్? అంటే నియోజకవర్గాలు మార్చడం అనేది నాకు స్ట్రాటజీ అని అనుకోవట్లేదు. ఈ రోజు కూడా నాకు వ్యక్తిగతంగా నా అభిలాష, నా ఇష్టం అయితే నేను భీమిలో పోటీ చేయాలని కోరుకున్నాను. ఒక పార్టీ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించే నాయకుడిగా నేను ఆ నిర్ణయాన్ని ఫాలో కావటమే నేను ధ్యేయంగా పెట్టుకున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. 1999లో ఎంపీగా పోటీ చేసిన దగ్గర నుంచి ఆ తర్వాత ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లో నేను సీటు ఎత్తుక్కునే పరిస్థితి నాకు లేకుండా ఆయన ఒక ఆప్షన్ నాకు ఇవ్వడం జరిగింది. బహుశా రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి రేరెస్ట్ ఆపర్చునిటీ ఇస్తారని అనుకోవట్లేదు. ఒక రేర్ కాంబినేషన్ ఇది. విశాఖ జిల్లా ప్రజలకు మాత్రం చేతులెత్తి వాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్ని జన్మలెత్తినా కూడా వాళ్ళ రుణం తీరదని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం కాకపోయినా ఇక్కడ చదువుకోవడానికి వచ్చి బిజినెస్లో స్థిరపడి రాజకీయ కుటుంబం కాకపోయినా ఒక ఎంపీగా పోటీ చేసిన దగ్గర నుంచి ఈ 20 సంవత్సరాలు కూడా వాళ్ళు నన్ను హక్కును చేర్చుకున్నారు. వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా ఏ పదవికి పోటీ చేసినా, ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా ఆశీర్వదించారు, ఆదరించారు. వాళ్ళ సేవలో నా జీవితాన్ని అంకితం చేయాలని కూడా అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు మీరు ఇంతవరకు పోటీ చేసిన నియోజకవర్గాలన్నీ కూడాను గ్రామీణ ప్రాంతానికి చెందిన, పూర్తి గ్రామీణ ప్రాంతం లేదా సబర్బన్ ప్రాంతాలు. ఇప్పుడు ఇది పూర్తిగా నగర ప్రాంతానికి చెందిన నియోజకవర్గం. ఇందులో సమస్యల్ని మీరు ఏ రకంగా అంచనా వేశారు, అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. వైజాగ్ నార్త్ అనేది ఈరోజు నగరం నడిబడిలో ఉంది. ఇది ఒక కాంక్రీట్ జంగిల్. రేడియస్ చాలా చిన్నది, ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ థిక్లీ పాపులేటెడ్. అన్నీ కలిసి మిక్స్ అయిన ఒక భిన్న సంస్కృతులతో ఉన్న యూనిటీ అండ్ డైవర్సిటీ చెప్పుకుని ఒక మినీ ఇండియా నార్త్ కాన్స్టిట్యున్సీ. ఎలాగో ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. స్థానికంగా నాయకులతో కూర్చుంటాం, కొంత ఎక్స్పర్ట్స్ను కూడా పెట్టి దానికి ఎలాగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయాలి. ఇక్కడ ఒక ప్రధానమైన అడ్డంకి ఏంటంటే ల్యాండ్ కాన్స్టెంట్ ఉంది. సో ఆ ల్యాండ్ కాన్స్టెంట్ ఉన్న దాంట్లో విత్ ఇన్ ద ల్యాండ్ అవైలబిలిటీ దాంట్లో ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేయగలం, ఏ విధంగా దాన్ని మంచి మోడల్ కాన్స్టిట్యున్సీ చేయగలం, ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడి ప్రజలతో కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. ఇప్పుడు స్కై స్క్రేపర్స్ వస్తూ ఉన్నాయి, ట్రాఫిక్ ఇష్యూ వస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మంచి పార్క్స్ కావాలి, లేకపోతే వాకింగ్ ట్రాక్ కావాలి. వాటితో పాటు స్లమ్స్ ఉన్నాయి, స్లమ్ డెవలప్మెంట్ కావాలి, హౌసింగ్ ఉంది, పెద్ద ఎత్తున హౌసింగ్ చేయాలి. అవసరం వస్తే మధురవాడ, లేకపోతే పెందుర్తి, లేకపోతే పక్క సబర్బన్స్కి వెళ్ళి కొంత ల్యాండ్ కింద తీసుకొని అక్కడ ఏదైనా టవర్స్ లాంటివి కట్టి అక్కడ హౌసింగ్ ఇవ్వటం. నేను ఇప్పటిదాకా కూడా అనకాపల్లి ఎంపీగా ఎలక్ట్ అయిన దగ్గర నుంచి కూడా రూరల్ ప్రాతినిధ్యం వహిస్తాను. నేను బేస్ ఉండేది వైజాగ్. సో ప్రధానంగా నా కాన్సన్ట్రేషన్, నా పట్టు కూడా నగరం పైన ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో మీరు మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని అనుకుంటున్నారు? నాకైతే ప్రత్యర్థులు వాళ్ళిద్దరూ నాకు సరైన ప్రత్యర్థులు అనుకోవట్లేదు. వాళ్ళిద్దరూ తెలుసుకోవాలి వాళ్ళిద్దరు ఎవరు ప్రత్యర్థి అనేది. ఈ ఎన్నికల్లో ఏ అంశం మీ గెలుపుని నిర్ణయిస్తుంది, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గెలుపుని నిర్ణయిస్తుందని మీరు అనుకుంటారు? నాట్ ఓన్లీ వైజాగ్ నార్త్ అండి, 175 కాన్స్టిట్యున్సీలో కూడా ఈసారి ఎన్నిక అనేది కంప్లీట్గా ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, ఏ విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ చేశారు, ఏ విధంగా ప్రజలకి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అందించింది, ఇవన్నీ కూడా మ్యాటర్స్. ఈరోజు నిన్న గాజువాకలో జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే డేటాల మీద చోరీ కావచ్చు, చివరికి ఓట్లు తొలగించమని చెప్పి ఫామ్స్ నేనే ఇచ్చానని చెప్పడం కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఒక విషయం మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఆయన సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో ఎక్స్పర్ట్. ఎవరు ఆయన ఏం చెప్పిల్లా, ఎక్కడ ఏది చెప్పకూడదో ఖచ్చితంగా చెప్తాడు, ఖచ్చితంగా ప్రజల చేత చిత్కారం పొందుతాడు. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత రేపు 150 సీట్లతోటి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నాం. ఈ జనంలో స్పందన ఏ రకంగా మీరు చూస్తున్నారు? అంటే నేను నార్త్లో సీటు డిక్లేర్ చేసే దగ్గర నుంచి కూడా సీట్ అనౌన్స్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే నాకే ఆశ్చర్యం కలిగే విధంగా క్యాడర్ పబ్లిక్ స్వాగతం పలికారు. ఎందుకు ఇది ఫస్ట్ టైం కాదు కదా, మనం ఇది 5వ పోటీ చేయటం. ఏముంది అంటే, లేదు సార్ మాకు నార్త్లో మీరు వచ్చారు, క్యాడర్ ఒక కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పారు. నేను బహుశా ఇది నార్త్లో ఇట్లా ఉందేమో అనుకున్నాను. కానీ ఆ తర్వాత చూస్తూ ఉంటే ఇది నాట్ ఓన్లీ నార్త్, ఎంటైర్ స్టేట్లో 175 కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే ఉత్సాహం, ఇదే జోష్ కనిపిస్తూ ఉంది. జిల్లాలో మీ అనుభవంతో చెప్పండి. జిల్లాలో
అటు గిరిజన ప్రాంతం ఉంది, ఇటు మైదాన ప్రాంతం ఉంది, నగర ప్రాంతం ఉంది, మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి, అలాగే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటిలో మీ అంచనా ప్రకారం ఎన్ని స్థానాల్లో ఖచ్చితంగా పార్టీ గెలుస్తుందని మీరు అంచనా వేస్తారు? నాకైతే ఏ ఒక్క స్థానం కూడా డౌట్ అని నాకు అనిపించట్లేదు. మొత్తం అన్ని స్థానాలు గెలుస్తామని నమ్మకం మాకుంది. ఒకే ప్రభుత్వం, ఒకే నాయకత్వం, ఒకటే ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ద స్టేట్ చేశాం. ధన్యవాదాలు. ఇది విశాఖపట్నం జిల్లాకు సంబంధించి, అలాగే విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారి అంచనాలు. కెమెరా శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.